హలో ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు రోడెన్స్ హాబీస్ ఛానల్ అండి. ఏంట్రా మళ్ళా వీడు రోడెన్స్ హాబీ అంటున్నాడు, ఏమో చేస్తున్నాడు. అయితే ఫిష్ సంబంధించి చూపిస్తున్నాడు అనుకుంటారా? తప్పదే మామ, చూడాల్సిందే కొన్ని రోజులు. ఎందుకంటే నేను ఆక్వాస్కేపింగ్ చేస్తున్నాను అని చెప్పిన కదా, ఆక్వాస్కేపింగ్ సంబంధించిన సామాన్లు తెప్పించాను అనమాట. సో అది వచ్చి మీషో నుండి. సో నాకైతే బెస్ట్ ప్రైస్ పడిందండి, వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చి ఒక 5 రకాల సామాన్లు ఇచ్చారు. దీంట్లో ఒకటి వచ్చి గ్లాస్ గొక్కడానికి, ఒకటి గ్లాస్ తుడుచుకోవడానికి, ఇంకోటి మొక్కలు పీకడానికి, పెరగడానికి, పెట్టడానికి, ఇంకోటి చేపలు పట్టడానికి. భయ్య ఏంటంటే ఈ మొత్తం 5 రకాల ఐటమ్స్ని 5-in-1 అనే ఒక కాంబో నడుస్తుంది మీషోలో. అది మనకు బెస్ట్ ప్రైస్లో వచ్చింది. సో ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో మనకు తెలియదు. ఈ గొట్టం వచ్చి దానికంటే తగిలించుకోవడానికి, దానికి పైన ఒక పిడి లాగా కూడా ఇచ్చినాడు. ఇది అదే బాక్స్. ఇది చూసినట్టయితే ఇది 5 రకాలు ఉన్నాయి. ఒకటి గీక్కోవడానికి, తుడుచుకోవడానికి, పీక్కోవడానికి, లాక్కోవడానికి అనమాట. సో ఇవన్నీ కలిపి మనకు 5-in-1గా ఇచ్చాడు. సో ఇది ఎట్లుంటుందని నేను అసెంబ్లీ చేసి చూపిస్తాను నీకు. ఇక చూడండి భయ్య, ఇది పెడుతుంటే ఏం జరిగిందంటే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫస్ట్ బిగిద్దాం అనుకున్నా. కానీ ఇది వచ్చి గ్లాస్లో ఆల్గే పడితే గిక్కోవడానికి, ఇది రాళ్ళ మధ్యలో ఏమైనా ఉంటే గోకోవడానికి, ఇవన్నీ కలిపి ఇంకా క్లీనింగ్ మెటీరియల్స్. అదే ఇది చూసుకున్నట్టయితే చేపలు పడడానికి ఒకటి ఇచ్చినాడు. దీని పిడి అంతా బాగానే ఉంది. కానీ దీంట్లో పెట్టంగానే ఏమైందంటే, ఈడ పెట్టి దీన్ని ఏమంటారు, మన ఈ పిడిని ఇట్ట కూర్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ తీసుకున్నా, ఇది చేపలు పట్టే నెట్టు. దీంట్లో ఇది పెట్టంగానే ఏదైతే ఇరిగిపోయింది. ఇంకా ఇరిగిపోయింది లేదు సామె, ఎట్లా ఒకట మనకైతే చేపలు పట్టడానికి కాదు, అవసరం లేదని. తర్వాత దీన్ని ఫిక్స్ చేసుకొని దీన్ని ఇట్లా పక్కన పెట్టేసి, మొత్తానికైతే మనకు కావాల్సిన సామాన్లు వచ్చేసినాయి. ఏమంటారు కదా, ఏమంటారు బర్రెని ఉండలేదు అని తలుగును ఉన్నట్టు, మనం ఇంకా ఆక్వాస్కేపింగ్ మొదలు పెట్టలేదు, ఇవన్నీ మొదలు పెట్టేసినాం కొనడానికి. ఇది వచ్చి మన సైఫనింగ్కి కూడా పనిచేస్తుంది. దీంట్లో పెట్టుకొని సైఫనింగ్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న డస్ట్ పార్టికల్ లోపల ఉంటే దాన్ని సైఫనింగ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇదైతే పడతలేదు లోపలికి, రైట్. ఇటు పెట్టి సైఫనింగ్ కూడా చేసుకోవచ్చు. లోపల ఏదైనా డస్ట్ ఉంటే చిన్నగా ఆ డస్ట్ని కూడా ఎత్తుకోవచ్చు అనమాట దీంట్లో అండి. తర్వాత మనకి దీని తర్వాత వచ్చేసి ఇంకా ఇది బ్లేడ్ అనమాట. ఇది వచ్చి మొక్కల్ని నాటడానికి, ఆక్వేరియంలో మన ప్లాంటెడ్ ఆక్వేరియం పెడతాను ఉంటుందా, సో మొక్కల్ని ఇట్లా నాటడానికి, పెరగడానికి పనిచేస్తుంది ఇది స్కేపింగ్లో నుండి. ఇంకా ఈ సైఫనింగ్ ట్యూబ్ని యూస్ చేసుకొని మొత్తం అన్నింటిని దాంట్లో గుచ్చాలన్నమాట. ఇట్లా గుచ్చి లోపల దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవడమే. ఇట్లా ఫిక్స్ చేసుకొని దాన్ని వేసి ఇట్లా బరికితే లోపల ఉన్న గిలిగే మొత్తం మూసిపోతుంది. తర్వాత మనకు ఏమంటారు, గ్లాస్ నీట్గా కనపడడానికి. పెద్ద ట్యాంక్ ఉంటే మన పైనుంచి లోపల చేయబెట్టి గెలిగితే గలీజ్ అవుతుందని ఇవన్నీ తెప్పించిన అనమాట ఇప్పుడు. సో పర్లేదు, నాకైతే నచ్చింది. కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే, ఇంకా ఫిష్లో పట్టినట్టు ఒకటి ఇరిగిపోయింది. అది ఇరిగిపోలేదు, టేప్ వేసుకున్నాం.